హాయ్, అందరికీ నమస్కారం. ముందుగా మీతో ఉన్నది మీ సుమ. ఎందుకు వచ్చిన గిట్లా అని ఆగబోతుర్రా? ఆగం కాకుండా సిస్టర్ అంటే ముందుగా కామాక్షి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద అభిమానం కొద్దీ అంటే తిరుపతికి వెళ్ళి మరి అంటే పంపించిందండి. ఇక్కడ చూడండి, సుమ గారు అని చెప్పేసి ఇక్కడ కామాక్షి తనది గుడివాడ అండి, గుడివాడకించి పంపించింది. సో మరి సిస్టర్ ఏం పంపించిందో చూద్దాము. ఏం పంపించింది ముందుగా అందరికీ, చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ, నా మీద అభిమానం పెంచుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏం పంపించి ఉంటుంది చూద్దాం. నాకు కూడా అంటే చూడాలని ఆతృత ఉన్నదన్నమాట. అందుకని కాకపోతే ఇది అట్లత్తలేదు, ఇట్లత్తలేదు, ఎట్లత్తదో మరిగా చల్లకుండా. సరే, ఏమేమి పెట్టిందో ఆయన వాళ్ళకి పోయిందా. గట్లనే ఇలా పొద్దుగాల వీడియో పెట్టలేను. చాయ్ తాగిరా అన్నలు తమ్ముళ్ళు అంటే ఇప్పుడు రాత్రి చాయ్ తాగడింది అక్క. సరే, తిన్నారా? ఏం చేస్తుర్రు? మంచిగా ఉన్నారా అందరూ? నేను మంచిగా ఉన్నా, కాకపోతే ఈ మధ్యన వీడియోలు డల్గా వస్తున్నాయి, చూసిరు కదా. ఓకే, ఏం పంపించిందో మరొకటిగా చూసేద్దాం. ముందుగా తిరుపతి లడ్డు. ఓకే, తిరుపతి లడ్డు అండ్ వచ్చేసి ఏమున్నాయి అబ్బా. థ్యాంక్ యూ కామాక్షి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా, మీరు మీ కుటుంబం అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. గట్లా అని చెప్పేసి పంపిన వాళ్ళనే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్క మమ్మల్ని మంచిగా ఉంటలేమని కోరుకుంటుందేవా అని అనుకోకుర్రి. అందరు మంచిగా ఉండాలి, అందరూ నేను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే వెంకన్న స్వామి అంటే నాకు వస్తే మీ అందరికి కూడా వచ్చినట్టే లెక్క అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గట్లనే ఇగో తిరుపతి లడ్డు అండ్ వచ్చేసి థ్రెడ్స్ పంపించింది. ఇవిగో తను అంటే ఎక్కువ దేవస్థానాల దగ్గరికి దైవ సేవకు ఎక్కువ వెళ్తుంది అన్నట్టు. ఏందుల్లా చూద్దాం మరి. ఆది యోగట సంథింగ్, ఆదియోగి. మరి ఆదియోగి ఏముంది, ఇది ఎట్లా చూద్దాం. ఏదో మరి ఆదియోగి ఉంది, శివుడి బొమ్మ ఉంది. వావ్, నాకు నచ్చిన శివయ్య. థ్యాంక్ యూ కామాక్షి, నాకు నచ్చినట్టుగా ప్రజెంట్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అభిమానానికి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం పంపింది చూద్దాం. మంచిగా అయితే వాసన అయితే వస్తుంది ఇంతకించి. ఎస్, చిన్నగా తనకి నేను ఒక మాట చెప్పిన. ఏమంటే, నువ్వు తిరుపతి పోతే కనుక మొగులి పువ్వుల వాసన చూడండి, కనిపిస్తుంది మీకు. ఉండే కుంకుమలు ఒకవేళ ఉంటే పంపించు అని చెప్పిన. మంచిగా గుర్తుపెట్టుకోండి. తనకి ఒక్కటే చెప్పిన నేను, మెరూన్ కలరు అని చెప్పేసి. మెరూన్ ఒకటి రెండు గట్ల గంతే చెప్పిన. తను మాత్రం ఇదిగోండి కుంకుమ కలరు అండ్ ఇదిగోండి 1. ఇంకేం చెప్పింది, ఇంకేం తెచ్చి చూద్దాం. ఇంకో చంద్రం కలరు అంటే ఇవన్నీ కుంకుమలేనట. స్పెషల్లీ కొంతమంది తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కుంకుమలే, ఇవన్నీ కూడా కుంకుమలే. తిరుపతిలో అన్ని రకాలు అన్ని కలర్స్ కూడా ఉంటాయట. తనే నాకు చెప్పింది, కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ నాకు ఇస్తుందని నేను అనుకోలేదు అన్నమాట. గట్లా ఇగో గిట్లనైతే పంపించింది. ఇంకేం పంపించిందో ఏమో, మొత్తం అయితే తీస్తా. వైపు బరువు అవుతుంది మంచిగానే. ఇంకేముందో చూద్దాము. గట్లనే ఇట్లా పక్కన అయితే పెడుతున్నా. వావ్, వెంకన్న స్వామి
లచ్చింది చూడు, మంచిగా ఉంది కదా ఫ్రేము, మంచిగా కాఫీ కలర్ల ఫ్రేము, మంచిగా వెంకన్న స్వామి వరాలు కురిపిస్తుంది లక్ష్మీదేవి చూడురి ఇట్లనమాట. థ్యాంక్ యూ కామాక్షి, థ్యాంక్ యూ 1 సెకండ్. నా మీద అభిమానం ఉంది అని తెలుసు, మరీ ఇంతగా ఉందని అనుకోలేదు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. లాఫింగ్ బుద్ధ బ్యాగ్ వేసుకొని వస్తాడు వెనకకు, డబ్బులు మూట వేసుకొని వస్తాడు. అంటే అనుకుంటుండొచ్చు ఎవరైనా సరే, అంటే కొనుక్కుంటే దొరుకుతాయి కదా అని అనుకుంటారు. మనం అంటే కొనుక్కున్నది అది వేరు. ఎదుటోళ్ళు అభిమానంతో ఇచ్చిన 1 రూపీ కాయిన్ అయినా మనకి అది అద్భుతమే. 1 రూపీ కాయిన్ అయినా అంటే గిఫ్ట్కి ఇచ్చినా అది అద్భుతమే. ఎప్పటివరకైనా చివరి వరకు నిలిచిపోతుంది అన్నట్టుగా. అట్లా మన దృష్టిలో మాత్రం గంతేనబ్బా, మీరు ఏమని అనుకోరు. గంధం కూడా పంపించింది అట్లనే. ఈ గంధంలా స్పెషాలిటీ ఏందో నాకు తెలియదు కానీ గంధం అష్టచందనమట, సంథింగ్ అష్టగంధ చందనమట, అట్లా అని చెప్పేసి పంపించింది. అండ్ కుంకుమ ప్రతి దానిపైన మొగలి పువ్వుల స్మెల్ అని చెప్పేసి, మొగలి పువ్వు వాసన వస్తుంది అని చెప్పేసి అయితే ఇవన్నీ కూడా కుంకుమ అన్నట. తిరుపతిలో స్పెషల్గా దొరుకుతాయట. మరి మీకు కూడా కావాలనుకుంటే ఇన్ని కలర్స్గా రెడ్ కలర్, మెరూన్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అన్ని కుంకుమలు కావాలనుకుంటే కనుక తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవచ్చని అయితే చెప్పగలుగుతా. ఓకే, గట్లనే ఇంకేం పంపించింది, ఇంకా ఉన్నాయి. ఓకే, నోట్ చేసింది తను, బట్ రాసింది స్లిప్, నేను అట్లా పెట్టేసిన. స్ఫటిక మాలలు, రైట్, స్ఫటిక మాలలు అట చూడురి. ఓకే, స్ఫటిక మాలలు, ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వేస్తే బాగుంటుందని చెప్పేసి. ఎట్లా మెరుస్తున్నాయి, మంచిగా గమ్మత్తుగా మెరుస్తున్నాయి కదా, చెమక్ చెమక్. స్ఫటిక మాలలు స్వచ్ఛంగా ఉంటాయంట, బాగుంటాయంట చెప్పింది, బట్ నాకు తెస్తుంది అని తెలియదు అన్నమాట. స్ఫటిక మాలలు అని చెప్పేసి ఇది ఎండిలో కానీ రాగిలో కానీ అల్లించుకోవాలన్నమాట. బాగుంటుంది, చాలా షైనింగ్గా ఉన్నాయి. అండ్ వచ్చేసి శివుని పంపించింది. విభూతి ఎట్లా మర్చిపోతా అని, అక్కడ విభూతి ఇట్లుంటుందేమో మైబీ, ఇట్లా స్టిక్స్ లాగా విభూతి కూడా పంపించింది. ఓకే, 5 ఏమేమి పంపించింది, తిరుపతి లడ్డు అండ్ బ్లాక్ థ్రెడ్స్, తిరుపతి లడ్డు బ్లాక్ థ్రెడ్స్ అండ్ శివయ్యని పంపించింది. ముద్దుగున్నాడు చూడురి. సోమవారం రోజు మా ఇంటికి శివుడు వచ్చిండు. అట్లనే మనకి ఇంత ముందుకు మరిపూడి ప్రసాద్ తమ్ముడు అని చెప్పేసి శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారు గిఫ్ట్ చేసిండు గిట్లని. అప్పుడు శుక్రవారం రోజు వచ్చిండు, ఇప్పుడు సోమవారం రోజు శివయ్య వచ్చిండు గిట్లనమాట. గిట్లా వచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ శివయ్య, రోజు తలుసుకుంటున్నాను అని చెప్పేసి ఇట్లా వచ్చాం అనమాట. అట్లనే కుబేరస్వామి పైసలకు కలరబడుతున్నా అని చెప్పేసి ఇట్లా నవ్వకుండా ఇట్లా వచ్చేసిండు. స్మైల్, బీ స్మైల్. శివుని ఆజ్ఞలో ఏంది శివైన గుట్టదు అంట కదా, అందుకోసమే శివయ్య కూడా వచ్చేసిండు అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇంకా చెప్పినాయి కదా. ఇన్ని రకాల కుంకుమలు అయితే తిరుపతిలో అవైలబిలిటీ ఉంటాయట. మీకు ఎవరైనా అంటే అక్కడ తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇవన్నీ కుంకుమలు నుదుట పెట్టుకునేటివే. మీకు ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రతి దానిపైన కూడా ఇట్లుంది చూడండి, మొగిలి పువ్వు ఫ్లేవర్ అనుకుంటా, మొగిలి పువ్వు స్మెల్ వస్తుందట. పెట్టుకుంటే కానీ తెలియదు, చూడాలి. బయటకే ఇంత స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇది అష్టగంధ చందనం అట, అష్టగంధ చందనం. ఓకే, మామూలు అయితే కావు, స్మెల్ అయితే వస్తుంది మంచిగా. శివయ్యని బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేస్తాను.
పెడతా రేపటి నుంచి. అండ్ ఈ ఈ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది కామాక్షి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలన్నింటికీ కూడా. అట్లనే అండ్ లాఫింగ్ బుద్ధ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నువ్వు పంపించిన ప్రతి ఒక్క ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకేమన్నా ఇలా ఇంకేం లేవు. అట్లనే స్ఫటిక మాలలు కూడా మస్తుగా చమక్ మెరుస్తున్నాయి. గిట్లా ఏమైనా మెరుస్తున్నాయి షైనింగ్గా మస్తుగా మెరుస్తున్నాయి. స్ఫటిక మాల అంటే నేను ఇప్పటివరకు వేసుకోలేదు. వేసుకుంటే చలువ చేస్తుంది అని చెప్పేసి చెప్పింది. 3 పంపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి. గట్లనే ఇక చూసిరు కదా సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. మరి మంచిగున్నారా? గట్లనే వెంకటేశ్వర స్వామి ఎంతమందికి ఇష్టము, శివయ్య ఎంతమందికి ఇష్టము, అందరు కూడా గట్లనే చూసేటోళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా కుబేరస్వామి ఎంతమందికి ఇష్టం అందరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. చూసేటోళ్ళు అందరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. మీ పైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదము అండ్ శివయ్య ఆశీర్వాదం కూడా ఉండాలని, అందరి మీద శివయ్య ఆశీర్వాదం ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని, గట్లనే కుబేరస్వామి మంచిగా దండిగా మీకు పైసలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా గిట్లనే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గట్లనే వీడియో చూసే వాళ్ళందరూ ఎవరికి ఇష్టము అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఓం నమః శివాయ, శ్రీ వెంకటేశ, అట్లనే కుబేరాయ నమ, ఎవరికి ఏం నచ్చితే గది కామెంట్ చేయరబ్బా. నాకు జరిగిన మనిషిలో మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నా మీద ప్రతి ఒక్కరికి అభిమానం పెంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గట్లనే మీతో ఉన్నది మీ సుమ. రామకృష్ణ టారోట్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన, మధ్యలో 15 days 1 month రీడింగ్ అయ్యకపోయినా నా మీద అభిమానం పెంచుకున్న మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గట్లనే మీతో ఉన్నది మీ సుమ. మరి ఇక కామాక్షి సిస్టర్ ఇచ్చిన గిఫ్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తనది గుడివాడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. బాయ్. అండ్ పొద్దుకింది కాబట్టి గుడ్ నైట్. తినండి, తినబడ్జోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్.